ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన కృపను బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. సో ఇవాళ చూసినట్లయితే వర్షాలు బీభత్సంగా పడుతున్నాయండి. సో బీ కేర్ఫుల్. కొంచెం డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇళ్లలో ఉన్న వాళ్ళు కావచ్చు. గవర్నమెంట్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో ఏదేమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ దినమంతయు కృపాక్షేమంలో మేము వెంట వచ్చును గాక. సో అలాగే సామెతలు 10:22లో చూసుకున్నట్లయితే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఆ ఆశీర్వాదము నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదన్నాడు దేవుడు. సో మనం ఎంత కష్టం చేసినా కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అవి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్తూ ఉంటాయి. కానీ మనకు ఒక గొప్ప భాగ్యం ఏంటంటే యెహోవా ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఆశీర్వాదం మనకి ఉంది అంటే ఎప్పుడు కూడా ఆయన కృపాక్షేమంలో ఆశీర్వాదం మన అమ్మటి వస్తుంటాయి. సో దీన్ని బట్టి మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. అలాగే ఇప్పట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే చాలా వరకు కుటుంబాలు సంసారాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే వ్యభిచారం అండి. సో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నిర్గమకాండం 20:14లో చెప్పాడు వ్యభిచరింపకూడదు. సో ఏంటంటే అది ఒక హేయమైన క్రియ. అలాగే సామెతలు 6:32లో కూడా ఈ వ్యభిచారం అనే గురించి దేవుడు క్లుప్తంగా చెప్పాడు. దేవాది దేవుడే సాక్షాత్ మనకు వ్యభిచారం గురించి వాడు బుద్ధిహీనుడు, వ్యభిచరించేవానికి బుద్ధి అనేది ఉండదు. సో కానీ వాడు అనుకుంటాడు ఇప్పుడు చేసేటప్పుడు బాగానే ఉంది, హ్యాపీగా వాడు సంతోషం కోసం వాడు ట్రై చేస్తాడు. కానీ తర్వాత వాడు ఎదుర్కొనే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, విపరీతమైన ఘోరంగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఎవరైనా కూడా ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ఎవరైనా కూడా సో ఎనీబడి మీరు చేసే క్రియలలో ఈ వ్యభిచారం అనేది చాలా హేయమైన క్రియ అండి. ఎవరైతే వ్యభిచారం దాన్ని ఎంతగా ప్రేమిస్తారో దాని కూడా మరణపడకపోయి ఉంటారు. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఇది సామాన్యమైన గ్రంథమేం కాదండి. దిస్ ఈజ్ బైబిల్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ముద్రించబడిన ఏదైనా ఒక గ్రంథం ఉంది అంటే దట్ ఈజ్ బైబిల్. అలాగే చంద్రమండలం మీద మొట్టమొదటిసారిగా క్లుప్తంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చదివారు బైబిల్. ముగ్గురు వ్యోమగాములు చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు మైకేల్ కొలెక్స్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆర్విన్ వెళ్ళినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు అక్కడ చంద్రమండలం మీద పోయి మొట్టమొదటిసారిగా చదివిన గ్రంథం ఏదన్నా ఉందంటే దట్ ఈజ్ బైబిల్. సో పరిశుద్ధ గ్రంథం. దేవాది దేవుడైన ఆ దేవుడే చెప్తున్నాడు. సో వ్యభిచరించే వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇకపైనైనా కూడా దేవుణ్ణి నమ్ముకొని ఆ వ్యభిచారం అనే దాన్ని వదిలేసేయండి. లేదంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు ఏ క్షణంలో కూడా ఎలా జరుగుతుందో మరణం అనేది చూస్తున్నాం. కానీ నిన్న బస్సు యాక్సిడెంట్ చనిపోయే వాళ్ళందరూ అనుకున్నారా ఈ బస్సులో మేము వెళ్తాం, ఈ బస్సులో మేము చనిపోతామని ఎవరైనా అనుకున్నారా? ఎవరికైనా ఆ థాట్ వచ్చిందా? లేదు. కానీ దేవాది దేవుడు ఎప్పుడు తీసుకెళ్లాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మనం చేసే పని ఏదైనా కావచ్చు, దేవుని నామమును బట్టి మనం పనిచేద్దాం. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీకు చెప్పేది ఏంటంటే క్రైస్తవులుగా దేవుణ్ణి చాలామంది నమ్ముతారంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇలాగా చాలామంది తప్పులు చేయడానికి చూస్తుంటారు. కానీ ఈ తప్పు అనేది చాలా వెరీ 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 డేంజర్. సో బీ కేర్ఫుల్ యువర్ లైఫ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినమంతయు మీకు రక్షణగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను నడిపించును గాక. ఆమేన్.